వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఏమనయ్యా అంటే ఆదిమూలం ఎవరైతే సచ్చివేడు ఎమ్మెల్యే ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు ఇట్లాంటి వాళ్ళ మీ పార్టీలో అన్నటువంటి ఈ మాటనే నైతిక అర్హత వైసీపీకి లేదని నేనైతే భావిస్తా. ఇప్పుడు అతని మీదన చర్య ఏది తన విషయం బయటకు వచ్చింది, సరే ముందేదో మెయిల్ చేసిందట, ఆ తర్వాత ఆ విషయం అతనికి తెలిసి అతన్ని అమ్మాయిని అమ్మాయి ఇంటి దగ్గరికి మనుషులు పంపించారు, బెదిరించారని అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత మీడియాలో రాగానే వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మీడియాలో రాగానే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అవంతి శ్రీనివాస్, ఒక్క పృథ్వీరాజ్ తనంతట తను రాజీనామా చేశాడు. అవంతి శ్రీనివాస్ కావచ్చు, గోరంట్ల మాధవ్ వ్యవహారం కావచ్చు, మొన్న అనంతబాబు వ్యవహారం కావచ్చు, అంబటి రాంబాబు వ్యవహారం కావచ్చు, బహిరంగంగా నడిచిన దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం కావచ్చు, వీటిట్లో దేని మీద చర్యలు తీసుకున్నారు? దువ్వాడది పక్కన పెట్టారు. ఏం ప్రయోజనం? యాక్షన్ అన్నటువంటి తీసుకోవడానికి వెనకాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి వాళ్ళు అక్కడ వెంటనే యాక్షన్ తీసుకుని తెలుగుదేశాన్ని అనే అర్హత ఉంటుందా? ఆలోచించుకోవాలి.